అయిపోయిన తర్వాత వికట కవి. సో ఐ నో తేజ ఫ్రమ్ బ్యాక్ దెన్ ప్రశాంత్ వర్మ కల్కి. హి వాజ్ రైటర్, స్టోరీ రైటర్ ఫర్ దాట్. యాక్చువల్లీ వన్ బ్యూటిఫుల్ స్టోరీ ఏంటంటే ప్రశాంత్, ఐ నో హిమ్. ప్రశాంత్ వాజ్ ఆల్సో ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్. ఆ టైంలో తను బాగా యాక్టివ్గా ఉండేవాడు షార్ట్ ఫిల్మ్స్లో. ఆ టైంలో అంత కలిసే వాళ్ళం కాదు కానీ బట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో హీ నోస్ ప్రదీప్ అండ్ ఐ నో ప్రశాంత్ వెరీ వెల్. అట్లా ఉన్నప్పుడు ఐ మెట్ హిమ్ 47 days పోస్ట్లో ఉన్నప్పుడు. కలిస్తే వై డోంట్ యూ డూ కల్కి అన్నాడు. నేను ఎలాగా అన్నా. వై అంటే లేదు, ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్ ఫిల్మ్, ఐ ఇంట్రడ్యూస్ టు జీవిత గారు, యూ అండ్ దిస్ రైటర్, యూ సిట్ విత్ దెమ్, వాళ్ళతో కూర్చుని యూ డూ కల్కి. ట్రైలర్ చూసాడు 47 days. చాలా బాగుంది ప్రదీప్, వై యూ వాంట్ టు అని. లేదు అని చెప్పి అలాగా ఐ మెట్ తేజ దేర్. సో ఐ సాట్ ఆల్మోస్ట్ ఫర్ ఎ మంత్ విత్ దెమ్. బట్ ఐ నో పర్సనలీ, బట్ డెఫినెట్లీ ప్రొడ్యూసర్ విల్ పిక్ ప్రశాంత్ ఓవర్ మీ. బికాస్ హీ హాస్ అప్పటికి హిట్ అయి ఉంది, రాజశేఖర్ గారు హిట్ లో ఉన్నారు గరుడువేగా. సో నాకు అప్పుడు అని నేను పెళ్లిగోలు కమిట్ అయ్యా, తమడాతో పెళ్లిగోల 3.